హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నెక్స్ట్ క్లిప్. సో ఫ్రెండ్స్, చాలా మంది ఏపీ పీజీ సెట్లో సెకండ్ కౌన్సిలింగ్ లో అయిపోయింది. సో చాలా మందికి సెకండ్ ఫేజ్ అండ్ ఫస్ట్ ఫేజ్ లో కూడా కొంతమందికి అయితే సీట్ అనేది రాలేదు. వాళ్ళకి వచ్చేలోకి అండ్ ఎవరైతే ఖచ్చితంగా కాలేజ్ లో జాయిన్ అవ్వాలని చెప్పి సిచ్యువేషన్ లో ఉంటారు కదా. సో వాళ్ళందరికీ వచ్చేలోకి ఒక లాస్ట్ ఛాన్స్ అయితే ఉంది మనకి. దాన్ని మనం యూటిలైజ్ చేసుకోవచ్చు. సో అది ఎలా అని చెప్పి ఈ వీడియోలో కంప్లీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోలోకి వెళ్లే ముందు లైక్ బటన్ మీద లైక్ కొట్టేసేయండి. కొత్త వాళ్ళైతే మన అకౌంట్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఫర్దర్గా మీకు చాలా అంటే చాలా అప్డేట్స్ అయితే వస్తాయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్లే ముందు ఒకటి, చాలా మంది ఏంటంటే బ్రో కాలేజ్ స్టార్ట్ అయినాయా, లైక్ ఎస్వియు శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ తిరుపతిలో ఉంది కదా. సో కాలేజ్ స్టార్ట్ అయినాయి అని చెప్పి చాలా మంది డౌట్ తో అవుతున్నారు. సో ఇక్కడ పాయింట్ వచ్చేలోకి అయితే ఇక్కడ కాలేజ్ వాళ్ళు మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారు. సో ఇక్కడ వచ్చేళ్ళకి కాలేజ్ వాళ్ళే మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారు. లైక్ వాట్సాప్ క్రియేట్ చేయడం కానీ, ఓరియంటేషన్ సెక్షన్ చెప్పి ఇలాంటివన్నీ కండక్ట్ చేస్తూ ఉంటారు. సో ఇక నాకు తెలిసినంత వరకు అయితే కొన్ని కాలేజెస్ అయితే స్టార్ట్ చేసేసారు కూడా. వాళ్ళకి వచ్చేళ్ళకి టైం టేబుల్స్ అని ఇలాంటి చాలా వరకు ఇచ్చేసారు కూడా. సో ఇన్ కేస్ మీకు కొన్ని డౌట్స్ ఉంటే సో కామెంట్ సెక్షన్ లోకి వచ్చేళ్ళకి, ఇన్ కేస్ మీరు కొన్ని కాలేజ్ లో తెలుసుంటుంది, ఎంక్వైరీ చేసి ఉంటారు కదా ఈ కాలేజ్ స్టార్ట్ అయ్యని చెప్పి ఇవన్నీ. సో వాటిని మీరు కామెంట్ సెక్షన్ లోకి వెళ్ళి కామెంట్ చేసేయండి. సో బ్రో, నేను పలానా కాలేజ్ జాయిన్ అయ్యాను, ఎంటెక్ క్లాసెస్ అయితే స్టార్ట్ చేశారని చెప్పి కామెంట్ చేయండి. నేనేం చేస్తానంటే వాటిని పిన్ చేసి పెడతాను. ఇంకొంతమందికి ఎవరికైతే తెలియకుండితో వాళ్ళు మన కామెంట్ సెక్షన్ లో రిఫర్ చేసేనా చూసుకుంటారు. సో మీ వల్ల కాస్త ఇన్ఫర్మేషన్ అయితే తెలిసిద్ది. ముఖ్యంగా మీకు వచ్చిన కాలేజ్ స్టార్ట్ అవుతే కామెంట్ చేస్తానికి అయితే ట్రై చేయండి. సో ఇక్కడ ఏ కాలేజ్ అయినా పర్వాలా, లైక్ ప్రైవేట్ యూనివర్సిటీ, గవర్నమెంట్ యూనివర్సిటీ ఏదైనా పర్వాలా, కామెంట్ అయితే చేయండి. సో ఇంకా టాపిక్ లకి అయితే వెళ్ళిపోతాం. సో ఫ్రెండ్స్, దీని నేమ్ వచ్చేలకి స్పాట్ అడ్మిషన్ అన్నమాట. సో ఇక్కడ వచ్చేలకి ఏపీ పీజీ సెట్ నుంచి ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయితే రాదు మేబీ. సో ఇక్కడ వచ్చేలకి ఇక్కడ మనమే వెళ్ళి కాలేజీలోకి వెళ్ళి రిపోర్టింగ్ చేయాలి. సో అది కూడా మనం ముందే వెళ్ళి ఎంక్వైరీ చేయాలి. ఫస్ట్ ముఖ్యంగా ఎంక్వైరీ చేయాలి. సో అసలుకి ఏంది ఇది అని చెప్పి, స్పాట్ అడ్మిషన్ అంటే ఏంది అని చెప్పి చాలా మంది డౌట్ అయితే ఉన్నారు. సో ఫస్ట్ చెప్తామేనండి, స్పాట్ అడ్మిషన్ అంటే ఏంటంటే ఇక్కడ ఎంటెక్ కాలేజ్ లో వచ్చేలకి 3 రకాలుగా అయితే సీట్స్ అయితే ఫిల్ అవుతాయి. సో మెయిన్ గా వచ్చేలోకి ఫస్ట్ 2 రకాలు. అది ఏంటంటే ఏపీ పీజీ సెట్ లేదా గేట్ నుంచి త్రూగా ఎవరికైతే ర్యాంక్ వస్తుందో వాళ్ళ సీట్ అయితే కన్ఫర్మ్ అవుతే వాళ్ళకి సీట్ అయితే వస్తుంది కదా, అది ఒకటి. ఇంకోటి వచ్చేలకి మేనేజ్మెంట్ కోటా, ఎవరైతే మనీ పే చేసుకుని జాయిన్ అవుతారో వాళ్ళకి సంబంధించింది. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా వచ్చేలకి ఇది మాక్సిమం అన్ని కాలేజీకి అయితే వర్తించదు, కొన్ని కాలేజీకి అయితే వర్తిస్తుంది. అది కూడా మనం ఎంక్వైరీ చేయాలి కూడా. అదేంటంటే స్పాట్ అడ్మిషన్. అది కూడా ఎవరికంటే ఇది ఏపీ పీజీ సెట్ లేదా గేట్ వాళ్ళు ఎవరికైతే ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ లో సీట్ అనేది రాకుండా ఉంటుందో వాళ్ళకి వచ్చేసరికి ఒక లాస్ట్ ఛాన్స్ అయితే అనుకోవచ్చు. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే మీకు దగ్గరలో ఉన్న లేదా మీరు ఏదైనా కాలేజ్ జాయిన్ అవుదాం అనుకుంటున్నారో ఆ కాలేజ్ ని కాంటాక్ట్ అయ్యి సీట్స్ ఏమైనా ఖాళీగా ఉన్నాయా అని చెప్పి ఎంక్వైరీ చేసుకోండి. సో ఎంక్వైరీ చేసిన తర్వాత స్పాట్ అడ్మిషన్ ఎప్పుడు రిలీజ్ చేస్తారో అని చెప్పి ఎంక్వైరీ చేయండి. ఇక్కడ వచ్చేలోకి కొన్ని కాలేజెస్ కే స్పాట్ అడ్మిషన్ అయితే ఉండిద్ది, ప్రతి కాలేజ్ ఉండిద్ది అని చెప్పి కన్ఫర్మ్ గా చెప్పలేం. సీట్స్ అయితే ఫుల్ అయిపోతే స్పాట్ అడ్మిషన్ అనేది కుదరదు. సో ఇక్కడ హెచ్ఎల్కి ఏదైతే ఫస్ట్ కౌన్సిలింగ్ సెకండ్ కౌన్సిలింగ్ లో సీట్స్ అనేది ఫిల్ అయిపోయి మిగతా వాళ్ళు జాయిన్ అవ్వడం కొంతమంది ఉంటారు. సో ఆ సీట్స్ వచ్చేలకి స్పాట్ అడ్మిషన్ వాళ్ళకి అయితే ఇస్తారు. అది కూడా ఎలా అంటే ఫస్ట్ మళ్ళీ ఇదే ప్రాసెస్. మనకి కేటగిరీ, ఎలిజిబిలిటీ కేటగిరీ ఇవన్నీ బేస్ చేసుకునే మనకి సీట్ అనేది ఇస్తారు. అది కూడా ఇక్కడ పీజీ సెట్ నుంచి అయితే కాదు, మనం డైరెక్ట్ గా వెళ్ళి కాలేజ్ కి వెళ్ళి అప్లై చేసుకుంటామే. ఇక్కడ వచ్చేలకి చాలా లిటిల్ బిట్ ఆఫ్ ఛాన్స్ ఉంది మనకి రావడానికి. సో ఈ లిటిల్ బిట్ ఛాన్స్ కూడా మనం వదులుకోవడానికి అయితే ఉండకూడదు కాబట్టి ఈ వీడియో మీకోసం చేస్తున్నాను. ఇన్ఫర్మేషన్ అర్థమైందని చెప్పి అనుకుంటున్నాను. సో వీలైనంత వరకు మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటారు కదా కాలేజ్ లో, ఆ కాలేజ్ జాయిన్ అయిన వాళ్ళు ఉంటారు కదా ఎంటెక్ కి, సో వాళ్ళని ఇన్ఫర్మేషన్ కనుక్కోండి. స్పాట్ అడ్మిషన్ ఎప్పుడు జరుగుతాయని చెప్పి కూడా ఎంక్వైరీ చేసుకోండి. సో ఇక్కడ వచ్చేలకి ఏంటంటే స్పాట్ అడ్మిషన్ వచ్చేలకి మాక్సిమం ప్రీవియస్ ఇయర్స్ అప్పుడు ఏంటంటే న్యూస్ పేపర్లు అయితే పబ్లిష్ చేసేవారు. సో ఇప్పుడు వచ్చేలకి సీట్స్ కొంచెం తక్కువ ఉండటం వల్ల ఇన్ఫార్మ్ చేస్తారో చేయరో తెలీదు మనకి. సో మీరేం చేస్తారంటే ముందుగానే వెళ్ళి ఒకసారి ఎంక్వైరీ అయితే చేసుకోండి. మీకు ఇన్ కేసు దగ్గరలో ఉన్న కాలేజెస్ మీరు జాయిన్ అవ్వాలనుకుంటే కూడా. సో ఇన్ఫర్మేషన్ మీకు అర్థమైందని చెప్పి అనుకుంటున్నాను. సో అందరూ మంచి కాలేజ్ లో జాయిన్ అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీలైనంత వరకు మీకు నచ్చిన కాలేజ్ లోనే, మీకు నచ్చిన బ్రాంచ్ లోనే జాయిన్ అవ్వండి. అక్కడ మీకు నచ్చిన బ్రాంచ్ లోనే జాయిన్ అవ్వండి. అండ్
ఫ్యూచర్ కూడా బాగా యూజ్ఫుల్ అయ్యే బ్రాంచ్ లోనే జాయిన్ అవ్వండి. చూస్తున్నట్టయితే ఏఐ వచ్చేలోకి చాలా వరకు జాబ్స్ రీప్లేస్ చేసేస్తుంది. ఇప్పుడు వచ్చేలోకి చిన్న ఇన్ఫర్మేషన్ చెబుతున్నాను వినండి. ఇక్కడ చూడండి, ఒక కార్డ్ అయితే మెన్షన్ చేస్తున్నా. అమెజాన్ లో 35,000 ఎంప్లాయీస్ ని లే ఆఫ్ అయితే చేయబోతున్నారు. సో ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. సో మీరు ఏం చేస్తారంటే మీకు నచ్చిన గ్రూప్ లోనే జాయిన్ అవుతానికి ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ వచ్చేలోకి ఎవరైతే సీట్ రాలేదని చెప్పి బాధపడుతున్నారో, సో వాళ్ళకొచ్చేలోకి ఏందంటే నా నుంచి ఒక సజెషన్ ఏందంటే, మీరు ఏం చేస్తారంటే ఇన్‌కేస్ ఎవరైనా గేట్‌కి ట్రై చేస్తుంటే ఫీజ్ కట్టి ఈ 3 మంత్స్‌లో వచ్చేలోకి వాళ్ళు గేట్‌కి అయితే ఫుల్ కాన్సంట్రేషన్ చేసి గేట్‌కి అయితే ప్రిపేర్ అయిపోండి. ఎవరైతే రాకుండా ఉన్నారో సో వాళ్ళొచ్చేలోకి ఏందంటే ఏదైనా కొత్త స్కిల్ నేర్చుకోవడానికైతే ట్రై చేయండి. ప్రాజెక్ట్ బిల్డ్ చేసుకోండి. మీ స్కిల్స్‌ని ఎక్స్‌పోజ్ చేసుకోండి. మీ స్కిల్‌ని షోకేస్ చేసుకోండి. లైక్ పోర్ట్‌ఫోలియో గాని ఇలాంటియి క్రియేట్ చేసుకోండి. మంచిగా రీసెర్చ్ చేయండి. మీకు ఎలాంటి స్కిల్స్ వస్తే బాగుండు, మీరు ఏ స్కిల్ నేర్చుకుంటే ఫ్యూచర్‌లో లైఫ్ ఎలా ఉండిద్దని చెప్పి దాని మీద రీసెర్చ్ చేసి మరి చేసుకోండి. కావాలంటే డేటా అనలిస్ట్ రూట్ మ్యాప్ కావాలంటే ఆల్రెడీ మనం యూట్యూబ్ ఛానెల్‌లో వీడియో అయితే చేశాను. సో కమింగ్ డేస్‌లో డేటా అనలిస్ట్ మీద లేదా కమింగ్ డేస్‌లో టెక్నాలజీ మీద అయితే కోర్సెస్ అయితే ఫ్రీగా అయితే మన యూట్యూబ్ ఛానల్ అయితే టీచింగ్ అయితే వస్తుంది. సో వాటికి వచ్చేలోకి కాస్త ప్లాన్స్ అయితే ఉన్నాయి. అండ్ ముఖ్యంగా టైంని మాత్రం వేస్ట్ మాత్రం చేయమాకండి. టైం పోతే మళ్ళీ రాదు. బ్రో ఏం బ్రో ఇదంతా సొల్లని చెప్పి అనిపిస్తుందేమో. తర్వాత మీకు అర్థమైద్ది. టైం మాత్రం వేస్ట్ చేయమాకండి. ఉన్న టైంలో మీరు కంప్లీట్ అయితే చేస్తానికి ట్రై చేయండి. సో ఫ్రెండ్స్, ఇన్ఫర్మేషన్ మీకు అందరికి అర్థమైందని చెప్పి అనుకుంటున్నాను. స్పాట్ అడ్మిషన్ గురించి కాస్త క్లియర్ గా ఐడియా అయితే వచ్చింది కదా. సో ఒకసారి ఎంక్వైరీ అయితే చేయండి. ఇంకా ఇన్ఫర్మేషన్ మీకు వర్త్ అనిపిస్తే లైక్ బటన్ మీద లైక్ కొట్టేసేయండి. కొత్త వాళ్ళైతే మన అకౌంట్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. ఫర్దర్ గా మీకు చాలా అంటే చాలా అప్డేట్స్ అయితే వస్తాయండి. ఇన్ కేస్ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్ లోకి వెళ్ళి కామెంట్ చేసేయండి. నేను వెంటనే మీకు రిప్లై ఇచ్చేస్తాను. అండ్ ముఖ్యంగా ఎవరైతే కాలేజీలో జాయిన్ అయ్యారో సో వాళ్ళ కాలేజ్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుందని చెప్పి కూడా కామెంట్ సెక్షన్ లోకి వెళ్ళి కామెంట్ చేయండి. ఇన్ కేస్ సేమ్ మీ కాలేజీలో జాయిన్ అయ్యే వాళ్ళు ఉంటారు కదా, ఇన్ఫర్మేషన్ అనేది యూస్ఫుల్ అవుతుంది. అది కూడా మీ నుంచి. అండ్ ముఖ్యంగా వీలైనంత వరకు ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరూ షేర్ చేసేయండి. ఫస్ట్ అండ్ సెకండ్ కౌన్సిలింగ్ లో సీట్ అయితే ఎవరికైతే రాకపోతే వాళ్ళకి ఈ వీడియో అనేది ఖచ్చితంగా యూజ్ అవుతుంది. సో వీలైనంత వరకు మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేస్తానికైతే ట్రై చేసేయండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుసుకుందామా.